ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. మేడారం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆదివాసీ పేద బిడ్డలకు సంబంధించిన పండుగ. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించి చరిత్ర ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి తెలుసు. గణపతి రాజ్యంలో ఎట్లున్నదో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఓరుగల్లు ప్రజలకు లేదా ములుగు ప్రజలకు సుపరిచితం. అక్కడి ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 ఏళ్ళక 3 ఏళ్ళక లేదా 24 గంటలు నడుస్తున్నదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, మేడారానికి సంబంధించి అంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్, ప్రజల యొక్క ఎమోషన్స్, ప్రజలకు సంబంధించి ఒక దైవంగా భావించే సమ్మక్క సారలమ్మ పండుగ రాబోతున్న తరుణంలో అక్కడ టెండర్లు వేసిరు. ఆ టెండర్ల విషయంలో పూర్తిగా కూడా ఆ జిల్లాకు సంబంధించి ఎవరు ఉండాలి? 2 మంత్రులు ఉన్నారు. ఎవరెవరు? కొండా సురేఖ ఉన్నది, మంత్రి సీతక్క ఉన్నది. మరి వీళ్ళిద్దరికీ తెలియకుండా, వీళ్ళిద్దరి ప్రమేయం లేకుండా సొంత నియోజకవర్గానికి సంబంధించిన సీతక్కనే పక్కన పెట్టి, సొంత జిల్లాకు సంబంధించిన సురేఖనే పక్కన పెట్టి, పక్క జిల్లాకు సంబంధించిన పొంగులేటికి సంబంధం ఏంటి? నెంబర్ 2 అని చెప్పే ముఖ్యమంత్రికి అంత ప్రేమేంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. ఒకసారి ఈ వార్త చూడండి. పొంగులేటి భేటీకి సురేఖ దూరం, సీతక్క మౌనం. మేడారంపై వరంగల్లో పొంగులేటి సమీక్ష. దేవాదాయ శాఖ మంత్రి లేకున్న నిర్ణయాలు. సమీక్షకు ఆ శాఖ ఉన్నతాధికారులు గై హాజరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, దాంతోపాటు మినిస్టర్ సీతక్క, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పాలేరు ఎమ్మెల్యే, మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రి ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి దీని మీద సమీక్షా సమావేశం ఎట్లా ఎత్తాడు? మేడారం మీద పొంగులేటి సమీక్ష చేయడానికి కారణం ఏంటి? అంతర్గత విభేదాలు ఎంత తారాస్థాయికి చేరినాయో మీ అందరికీ తెలుసు. కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు కానీ, లేదా వరంగల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు కానీ, లేదా కేసీఆర్ కోపం మీద వచ్చి పొంగులేటి పూర్తి స్థాయిలో ఎన్ని 100 కోట్లు ఎన్ని లక్షలు వంచిండు అనేది ప్రజలకు తెలిసిన మాట. కానీ ఓరుగల్లు మీద కన్నేసిండు పొంగులేటి. ఇప్పటికే సీతక్కకు సంబంధించిన నియోజకవర్గంలో అనేక టెండర్ల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. దేవాదాయ శాఖ మేడారానికి సంబంధించిన పనులలో పొంగులేటి జోక్యం చేసుకున్నాడు. సో సొంత నియోజకవర్గానికి సీతక్కకు సంబంధించి మొండి చెయ్యి, ఆ జిల్లాకు సంబంధించి ఆ శాఖ